నమస్కారం. వార్తలకు స్వాగతం. వరంగల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఓరుగల్లు ఇలవేల్పు దైవమైన భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని చూద్దాం. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చక స్వాములు వేదమంత్రోచ్చారణల మధ్య మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్టును దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు పలువురు స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అన్న కెమెరాలు వస్తానే అన్న అది అఫీషియల్ కాదే మరి ఇంతమంది మేడం ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ అయ్యో అట్లాగా ఫస్ట్ శివాలయం అభిషేకం